ఐపీఎల్ టోర్నమెంట్లో వరుస ఓటములతో సతమతమైన పంజాబ్ జట్టు ఎట్టకేళ్లకు ఘన విజయాన్ని నమోదు చేసింది. లక్నోతో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా లక్నో జట్టు సీజన్ నుండి అవుట్ అయింది. ఈ గెలుపుతో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలిచాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇంగ్లీష్ 72, వధోని 43 పరుగులు చేశారు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యంతో పంజాబ్ బరిలోకి దిగి కేవలం 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించారు. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీతో చెలరేగగా ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. ఈ విజయంతో ప్రస్తుతం పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు చేరాయి. అయితే పంజాబ్ ప్లే ఆఫ్స్ భవితవ్యం మాత్రం నేడు ముంబైతో జరగనున్న రాజస్థాన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. ఆ మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోతే పంజాబ్కు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే మాత్రం నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా నేరుగా రాజస్థాన్ ప్లే ఆఫ్స్కు చేరుతుంది. అదే జరిగితే పంజాబ్ టోర్నీ నుండి ఇంటి దారి పట్టాల్సి ఉంటుంది.